చికెన్ లాలీపాప్ చేద్దాం రండి చూద్దాం. మేము చికెన్ లాలీపాప్ చేసేటప్పుడు నువ్వు కిచెన్ లోకి రావద్దు, ఓకేనా? ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే రావాలి, కొంచెం వెనక్కి వెళ్ళు, సరేనా? సరే. మధ్యలో వస్తే నీకు నో చికెన్ లాలీపాప్. ఓకే. ఓకేనా? అసలు రావద్దు, ప్రామిస్? ప్రామిస్. వస్తే కట్. సరే. ఇప్పుడైతే వెజ్ చేస్తున్నాం ఆలు అండ్ మిల్ మేకర్ తోటి. వాడికైతే తెలియదు మేమేం లాలీపాప్ చేస్తున్నామని. చికెన్ లాలీపాప్ చెప్పినాం. చూద్దాం ఈ ప్రాంక్ ఏమవుతుందో. ఆలు ఫ్రై చేసుకుంటున్నాం గైస్. అదన ఎందుకు వస్తున్నావు? వస్తున్నాడు గైస్. టెన్షన్ లోకి రావద్దండి, వీడు ఏం చేస్తున్నాడు. రావద్దనగా చేతు అతి కష్టం మీద కంట్రోల్ చేసి దానికేమో మస్తు టైం పడుతుంది. చేతు వచ్చినాడంటే మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇందులో అయితే ఉప్పు కారం మసాలా అన్నీ ఇద్దాం. నేను కూడా ఫస్ట్ టైమే ఇది వెజ్ లాలీపాప్ అంటే ఇలా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసిన. ఇది ఫ్లాప్ హిట్ కూడా నాకు తెలియదు. మంచిగా వస్తే మీరు ట్రై చేయండి, మంచి డబ్బు నాకు తిప్పుకోకండి. ఇందులో అయితే అల్లం పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేస్తున్నాను. కొంచెం మసాలా కూడా వేస్తున్నాను. ధనియాల పొడి కాన్ఫ్లోర్ వేసుకోండి. దీన్ని మిక్స్ చేద్దాం గైస్. మనకు కావాల్సిన పదార్థములు స్పూన్స్ అన్నమాట. వెజ్ ఈ స్పూన్కి మనం ఇలా పెట్టుకోవాలి చికెన్ లాలీపాప్ షేప్లో. నాన్న కష్టాలు పడైతే దానికి పెట్టాం గైస్. ఒకదానికి అది చూపించి దగ్గరకు తీసుకున్నాం. మెయిన్ ప్రాంక్ అయితే చేతిగా ప్రాంక్ ఏదేదో ఊహించుకుంటుంది. మీకు వాటిని చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. ఇది అసలు ఇవి ఇప్పుడు గ్యాస్ లో వేయడానికి వస్తాయంటావు గ్యాస్. ఇది ఏమవుతుందో ఏందో. స్పూన్ ఫైనల్ గా మన ఈ డిస్ప్లే అయితే అక్కడ ఫ్లాప్ అయిపోయింది గైస్. స్పూన్లు కనపడుతున్నాయి. మేమే ప్రాంక్ అయిపోయినాం. ఇప్పుడు మంచూరియా లెక్క చేస్తాం. నగెట్స్ చేసి చికెన్ నగెట్స్ అని చెప్తాం. చూడండి గైస్, ఫైనల్ గా మన చికెన్ నగెట్స్ అయితే అయిపోయింది. నగెట్స్ గార్లో ఏదో ఒకటి మన చికెన్ నగెట్స్ అన్నమాట ఇది. ఇప్పుడు వాడికి ఏం చెప్తారో చూద్దాం గైస్. చికెన్ నగెట్స్ ఏందో దూరంలో కొంచెం కనపడట్లే కెమెరాలో. బాగుందా చికెన్? బొక్కలు ఏమన్నా తగులుతున్నాయా? ఎట్లుంది చికెన్? మరి ఇప్పుడు నేను తినను ఎట్లా? ఇటీ నాకు నీకు విషయం తెలుసా? ఇది చికెనే కాదు, చికెన్ కాదురా, మిల్ మేకర్ రా ఇది. నిజంగా నిజంగా చేతు మిల్ మేకర్ అది. చికెన్ నేను తింటా నా చేతు. నిజంగా ఏ మిల్ మేకర్ చేతు నిజంగానే. ప్లీజ్ అన్నా కూడా నిజంగానే. ప్రామిస్. నువ్వు ప్రాంక్ అయినావు. మా చేతు అలా ప్రాంక్ అయింది గైస్. చూసేకి చికెన్ లెక్కలు ఉంది ఫ్రెండ్స్. చూసాక తిన్నాను కదా. సూపర్. గైస్ బై బై. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ మా చేతుని వేరే ప్రాంక్ చేస్తాం. బై బై.